Like to invite Ramurthy sir to share a few words. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా. నేను మీకు తెలుసా? వినబడలా? ఏడబోయిందిరా మీ సీమ పౌరుషము. ఇస్తాడు బడిలోని దేవుడు, గుండె వెలిగిస్తాడు. కాబట్టి మీ గురువులందరికీ పౌరుషానికి చిరునామా నా రాయలసీమ. సుండుపల్లి నుంచి అధ్యాపకుడుగా లేరేదరావు గారు మంచి సినిమా తెచ్చారు, బ్యాచిలర్స్ క్లబ్ అనేటువంటి మూవీ. మాకు ఖచ్చితంగా చూడాలని, మన రాయలసీమ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని తెర మీద అందించినందుకు యూనిట్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని. సెల్ ఫోన్ చేతుల నుండి క్లాప్స్ మర్చిపోతారు, గట్టిగా చప్పట్లు కొడితే ఆయుష్ పెడుతున్నారు బాబు. సో దేహాన్ని కాపాడేవారు డాక్టర్లు అయితే, దేశాన్ని కాపాడేవారు ఇంజనీర్లు అన్నారు. దేహంలో రక్తాన్ని ప్రసరింపజేసేవారు డాక్టర్లు అయితే, దేహంలో నదులను ప్రవహింపజేసేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడమ్మా సలాం. అందుకే మరొకసారి ఈరోజు అక్షరాన్ని ప్రేమించేవాడు ధన్యుడు, వాడు ఆరాధింపబడతాడు. అక్షరాన్ని కలిగిన వాడు ప్రపంచంలో గుర్తింపబడదు. అందుకే ఈరోజు ఒక రైతు బిడ్డగా జన్మించినటువంటి మన ప్రభాకర్ రెడ్డి సారు రాయలసీమ ప్రాంతానికి తలమానికమైనటువంటి మీరు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం విశ్వమంతా ఉపయోగపడాలని మరొక్కసారి సార్కోసారి గట్టిగా కర్తాలు తెలియాలని కోరుకుంటూ, అలాగే ప్రిన్సిపల్స్ కలిగిన మన ప్రిన్సిపాల్ గారు శ్రీ రమణారెడ్డి సార్ ఒకసారి అందరూ గట్టిగా క్లాస్ తెలియజేస్తూ, మరి ఇప్పుడే నేను అంటే మన మూవీ సాంగ్స్ అంటే ఈరోజు కొద్దిగా టీజర్ వినంటే బాగుంటుంది. టీజర్ మొత్తాన్ని మీకు పంపిస్తారు సార్ వాళ్ళు. నాని వాస్తవం చెప్తున్నానన్నా, ప్రేమ పెళ్లికి పునాది, పెళ్లి ప్రేమకు సమాధి అంట. ఎవరైనా ప్రేమించాలంటే పెళ్లి చేసుకుని భార్యని ప్రేమిస్తే సుఖంగా ఉంటారంటే చప్పట్లు కొట్టండి ఒకసారి నాకు వినాలి. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మార్నింగ్ డార్లింగ్ అంటారు, ఈవినింగ్ డైవర్స్ అంటున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఆత్మహత్య నివారణ చేశారు కదా సార్ ఈ టాపిక్ లో. అందుకే ఈశ్వర్ రెడ్డి గారు యోగి వేమన విశ్వవిద్యాలయం మా ఆత్మీయ మిత్రులు ఒక మాట చెప్పారు, నన్ను ఒక కవిత రాశారు. చావు పుట్టుక కానే కాదు జీవితం, నువ్వు చచ్చావంటే సాధించేది శూన్యం. కష్టాలను గెలిచి కన్నీళ్లను తుడిచి కడవరకు సాగితేనే జీవితం. 10 మందిని బతికిస్తేనే సార్థకం. అమ్మ కడుపులో ఉండి డొక్కను తన్నావని ఏ రోజైనా అమ్మనొచ్చి ఏడ్చిందా? చావే బాధకు కారణమని చెప్పిందా? ఆఖరి పోరాటమైనా అమ్మ నుండి నేర్చుకున్న ధైర్యం మీది. ఒక్కసారి అమ్మకు గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. 6 మాసాలు మోసిన తల్లి, వడవృక్షం లాంటి తండ్రి, జ్ఞానభిక్ష పెట్టే గురువుని జీవితాంతం మర్చిపోమంటే మీరు కొట్టే క్లాప్స్ విశ్వమంతా వినబడాలి. ఒక్కసారి గట్టిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మూవీ 10 కాలాల పాటు అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని, మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరు ప్రజలు వస్తున్నా. కాబట్టి అందరూ నాన్న మరొక్కసారి చెప్తున్నా, ట్రై అండ్ ట్రై, నెవర్ క్రై, వన్ డే యు కెన్ ఫ్లై ఇన్ ద స్కై. బంగారు మన మూవీకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ టీజర్ లాంచింగ్ కి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఏ విధమైన వాయిస్ ఇస్తారు? ఒక డైలాగ్. నా పేరు నా ధన్యవాదాలు. ఈరోజు ఆ ఎన్ఎల్సిసి మూమెంట్ వింటుంటే మన పిల్లల్లో ఒక రకమైన జోష్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అందుకే ఏది ఏమైనా ఆడిన ఒక ఆట, మాట్లాడిన ఒక మాట, వేటాడిన ఒక వేట మన విశ్వం విద్యా సంస్థల చరిత్రలో సాధించాలి సరికొత్త పుట. ఒక్కసారి మీ అమ్మ నాన్నలకు గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మెగాస్టార్ ధన్యవాదాలు. ఇవన్నీ చెప్తే బాగుంటుంది, నెక్స్ట్ టైం చూసుకుంటాం, ఏమనుకోవద్దు. నేను ఖచ్చితంగా ఈరోజు మన ఫేర్వెల్ డే కాబట్టి మన సమయం చాలా విలువైన బంగారు. నేను ఎందుకంటే మన జోష్ మూడ్లో ఉండి మెసేజ్ ఉన్న ధర్మం కాబట్టి నేను ఒకే ఒక ఇంటెన్షన్ చెప్తున్నా బంగారు.
4 సంవత్సరాలు మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో ఈజీగా మనకు 5-7 నోట్లోకి ఈజీగా పోతాయేమో. ఇది సమర్థమైన చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే విలువ బెడ్రూమ్ పర్సనల్, బాత్రూమ్ పర్సనల్, కిచెన్ రూమ్ పర్సనల్, క్లాస్ రూమ్ ఈజ్ యూనివర్సల్ నాన్న. క్లాస్ రూమ్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. నేను మళ్ళీ సార్ అనుమతి తీసుకొని మీ దగ్గరికి వస్తా. ఈ మధ్య కాలంలో గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది కలిశానండి. దయచేసి చెప్తున్నా, మరొక్కసారి ఉండే రాబోయే పోటీ ప్రపంచంలో మీరు త్వరగా మేలుకొంటేనే ఇదే సంస్థ నుంచి నేను ప్రభాకర్ సార్ సమక్షంలో, ప్రిన్సిపాల్ గారి సమక్షంలో, గురువుల సమక్షంలో రేపు మీరు ఎప్పుడైనా ఒకేడైనా కట్టుబడి ఉండాలి. తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడమే విజయం. అదే మన విశ్వం లక్ష్యం అయితే మరొక్కసారి మనస్ఫూర్తిగా చెప్తున్నా, టైం ఈజ్ ప్రీషియస్ నాన్న. 1 సంవత్సరం 12 నెలల్లో 52 వారాలు 365 రోజులు 8,760 గంటలు 5,26,500 నిమిషాలు 15 సెకండ్ ఈక్వల్ టు 1 ఇయర్ అయితే మరొక్కసారి చెప్తున్న, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ. ఇట్ ఈస్ డెడికేటెడ్. ఎన్ని జన్మలెత్తినా అమ్మ నాన్న రుణం, గురువు రుణం తీర్చుకోలేం. కాబట్టి మళ్ళా చెప్తున్నా, తల్లిదండ్రుల ద్వారా ప్రసాదితమైన ఆస్తి అది నీకు ఏనాడైనా పలుకుతుంది స్వస్తి. గురుదేవుల ద్వారా సంప్రాప్తితమైన ఆస్తి అది కలకాలం చేస్తుంది నీతో దోస్తి. ఒక్కసారి మీ గురువులందరికీ తల వంచి నమస్కరిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి గురువుని గౌరవిస్తామని, మార్కులే తప్ప రిమార్కులు లేని మన సంస్థగా ఉండాలని మళ్ళా చెప్తున్నా. బాయ్స్, మాకు ఒక సంఘటన చెప్పాలి, నిశ్శబ్దం అగినిషంలో ముగిస్తా. ఈ మధ్య మదనపల్లి వైఎస్ఆర్ కాలనీలో ఒక డెడ్ బాడీ ఉందని మాకు ఫోన్ కాల్ వచ్చిందండి. అది కుళ్ళిపోయిన శవం. ఏమంటే బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్. ఇది దాని ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్కన ఒక గంజాయి గొట్టం దొరికింది, ఒక మద్యం బాటిల్ దొరికింది, సెల్ ఫోన్ దొరికింది. ఇన్వెస్టిగేషన్ లో తేలిన మ్యాటర్ ఏమంటే ఆ అబ్బాయిని చంపింది వాళ్ళ మేనమామలు, చంపించింది కన్న తండ్రి. కాంటాక్ట్ 2 lakhs. సీరియస్ గా చెప్తున్నా, ఇక్కడ అమ్మ నాన్నలు కోటి ఆశలతో మనల్ని ఇక్కడ పంపించారు. ఏదైనా ఉంటే మైండ్ లో డిలీట్ చేసుకుని బంగారం లాంటి మన విశ్వం సంస్థకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా మన ప్రభాకర్ రెడ్డి సార్కి, గురువులకి గట్టిగా చప్పట్లు కొట్టి మాటిస్తారని వినవల్ల గట్టిగా చప్పట్లు కొట్టి మాట ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కార్యక్రమానికి హాజరైనటువంటి మన సినిమా యూనిట్ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని. ఎందుకంటే మనం అందరూ ఉత్సాహంగా ఉన్నాం. దిస్ నాట్ ఏ మోటివేషన్ సెమినార్, దిస్ ఎంజాయ్ సెమినార్. ఏనన్నా? అందుకే ఫైనల్లీ మై డియర్ స్టూడెంట్స్, బర్త్ ఈజ్ స్టార్ట్ ఆఫ్ లైఫ్, డెత్ ఈజ్ లాస్ట్ ఆఫ్ లైఫ్, బ్యూటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్, రిస్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ హార్ట్ ఆఫ్ లైఫ్. మరొకసారి గౌరవ విశ్వ విద్యా సంస్థలు అధినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్కి చేతులెత్తి నమస్కరిస్తూ, గురువు గారు మన రమణారెడ్డి గారికి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన ఆల్మోస్ట్ ఆల్ మరొక్కసారి మన ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఫేర్వెల్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇట్లా వచ్చారు, ఈ రూట్లో వెళ్తున్నారు, వచ్చి మీ ఒక మంచిగా మీ అందరినీ నవ్వించి వెళ్తున్నారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. మీరు ఎప్పుడు ఇట్లానే వస్తూ ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. మీ కాలేజీ అందరూ మీ స్టూడెంట్స్ బాగా అందరూ మనం కలిసి ఉండి మంచిగా ఎంజాయ్మెంట్ చేయాలి. ప్లస్ ఎప్పటికీ మీకు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ నుంచి మిమ్మల్ని నవ్వించడానికి మేము ఉంటాం. వాళ్ళు మీ వేదిక మన విశ్వం నుంచి చాలా వరకు మీకు నవ్వులు పుట్టాలి. ఓకే, థ్యాంక్ యూ మా. ఒక నిమిషం ఆగండి అందరూ మన ఎదురు భోజనానికి. ఇది మన ఒక చిన్న వయసులో ఈ స్థాయికి వచ్చారంటే ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదన్నారు ప్లీజ్.
స్టూడెంట్స్ లేదురా స్టూడెంట్స్ అట్టిపండు అట్టిపండు హై స్కూల్ దానికన్నా పూసే సార్ సౌండ్ ఏం లేదా సర్వీస్ చేస్తున్నారు కదా వీడియో